వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయ డైరీ బ్రాండ్పై ఇప్పుడు వివాదం నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ముదురుతుంది. కల్తీ నెయ్యి అమ్మకాలు, ప్రైవేట్ సంస్థకు పాల అమ్మకాలు బాధ్యతలు ఏపీ అప్పగించిందని తెలంగాణ డైరీ ఆరోపిస్తోంది. పూర్తిగా కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని, ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణలో ఏపీ విజయ బ్రాండ్ ఉత్పత్తులు నాణ్యత దెబ్బతీస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణ పాడి రైతులు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి పాలు సేకరించి అమ్మకాలు చేయాలని, ప్రైవేట్ సంస్థలకు పాల సేకరణ ఎందుకు అప్పగించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇక్కడ సహకార సంఘాలు లేవని, సరఫరా ఇస్తున్న నెయ్యి కల్తీగా ఉందని, ఏపీ ఫెడరేషన్ ఫ్రాంచైజీ ఇస్తున్న నెయ్యిని పరీక్షలు చేయించామని, అది పూర్తిగా కల్తీ ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. గుజరాత్లో తయారైన నెయ్యి హైదరాబాద్లో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ డైరీ నాణ్యత కాపాడటం అందరి బాధ్యత అన్నారు. విజయ డైరీ పేరుతో ఎవరైనా తెలంగాణలో విక్రయాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. పాలను కొనుగోలు చేసేటప్పుడు తెలంగాణ లోగో చూడాలని, తక్కువ ధరకు వస్తుందని తీసుకుంటే అనారోగ్యం సమస్యలు వస్తాయని సూచించారు. పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయ డైరీ వివాదంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాము సమీక్షిస్తున్నామని తెలిపారు. విజయ డైరీ పాలు శాంపిల్స్ను తీసుకొని ఏపీడీడీసీఎఫ్ నాణ్యతా పరీక్షలను నిర్వహిస్తోందని తెలిపారు. సిఎల్ఎఫ్ ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదికలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ర్యాండమ్గా శాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది మోడీ నినాదమని, పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయ డైరీ వివాదంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాము సమీక్షిస్తున్నామని తెలిపారు. విజయ డైరీ పాలు శాంపిల్స్ను తీసుకొని ఏపీడీడీసీఎఫ్ నాణ్యతా పరీక్షలను నిర్వహిస్తుందని తెలిపారు. సిఎల్ఎఫ్ ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదికలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ర్యాండమ్గా శాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది మోడీ నినాదమని, పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే.